ఇంట్లో పని మనిషిగా చేరి దొంగతనాలకు పాల్పడుతున్న మహిళను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓయూ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ మహేష్ గౌడ్ సమక్షంలో ఏసీపీ గ్యారెజ్ జగన్ వివరాలు వెల్లడించారు. గుడ్ వర్క్ చేస్తున్న అప్రిసియేషన్ గా చెప్పి రాసుకుని ఆమె ఫోటో పాటు ఇల్లు ఫోటో కూడా కాలనీలో మొన్న ఒక దొంగతనం జరిగింది. ఇంట్లో పని మనిషి చేరిన తర్వాత వాళ్ళతో అక్విటెన్స్ పెంచుకొని ఆ ఇంట్లో ఉన్న బంగారు వస్తువులను 2 రింగులు, 2 బ్యాంగిల్స్, ఒక చైన్, ఒకటి 2 చైన్లు, ఒక చంద్రహారం, మొత్తము బంగారు వస్తువులనని దొంగిలించి దాచిపెట్టిన తర్వాత పారిపోయే క్రమంలో ఈరోజు ఉదయం అప్సుగూడ ప్రాంతంలో పట్టుకోవడం జరిగింది. ఈమె అల్లం తేజస్వి అని చెప్పేసి, ఈమె అల్మాస్ కూడా మల్రెడ్డి నగర్ లో ఉంటుంది. యాక్చువల్ గా నేటివ్ ఆఫ్ కొండనాగుల, అచ్చంపేట మండల్. ఈమె ఇక్కడ పని గురించి వెతుకుతూ కొంతమంది చెప్పి ఈమె ఇంట్లో పని కుదిరిన తర్వాత వాళ్ళతో పరిచయాలు పెంచుకొని ఈమె ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను దొంగతనం చేసుకుని ఈమె పారిపోయే క్రమంలో విత్ ఇన్ ఒక 48 అవర్స్ లోనే ఈమెను పట్టుకోవడం జరిగింది. దరఖాస్తు వచ్చిన తర్వాత వీళ్ళు చూసుకోవడము 2 రోజుల తర్వాత చూసుకున్నారు. యాక్చువల్ గా ఈ కేఎం రావు అనే వ్యక్తి సైంటిస్ట్, మన రిటైర్డ్ సైంటిస్ట్ గారు, స్ట్రీట్ నెంబర్ 8 అప్సుగూడలో ఉంటారు. సో ఆమెను అరెస్ట్ చేసి ఆమె ద్వారా బంగారు ఆభరణాలు దాదాపు 9.5 తులాలు బంగారు ఆభరణాలు, 10,000 క్యాష్ రికవర్ చేయడం జరిగింది. మొత్తం కూడా సుమారు 4 లక్షల విలువైన బంగారు ఆభరణాలను, సొమ్మును రికవర్ చేయడం జరిగింది. వర్క్ అంటే హౌస్ మేడ్ వర్క్, ఇంట్లో పని చేయడము. ఇంత ముందు కూడా దొంగతనాలు ఏమన్నా ఉన్నాయో వెరిఫై చేస్తున్నాము. వెరిఫై చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏమి లేదు, దాన్ని కూడా వెరిఫై చేయమని చెప్తున్నాం. ఒక 2 మంత్స్ నుంచి చేస్తున్నాం. అంటే ఇక్కడ ఈమె దగ్గరకు వచ్చిన తర్వాత రెగ్యులర్ గా ఈ ఏరియాలో 8 మంత్స్ నుంచి చేస్తున్నది. వీళ్ళ దగ్గర మాత్రం ఒక 3-4 మంత్స్ నుంచి చేస్తుంది. అందుకే నేను ఏమంటున్నా అంటే ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరిని కూడా నమ్మి